Flag Assistant is Jallu Srinivasrao, Reserve Inspector, and B. Ramulu, Reserve Inspector. Honorable Chief Minister is requested to hoist the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. सलामी देगा राष्ट्रीय सलूट सलामी शस्त्र Parade Commander Shri Patil Devaraj Manish IPS is coming forward to the saluting dais to invite the Honorable Chief Minister to review the parade. Parade ni పరిశీలించేందుకై విచ్చేవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్ ఐపీఎస్ ఏఎస్పీ కాకినాడ సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు. Honorable Chief Minister has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Chief Minister on review vehicle. పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు పెరేడ్ పరిశీలనకై బయలుదేరారు. పరేడ్ విశ్రామ్ హోగా విశ్రామ్. కేవలం ఆంధ్రావనిలోనే కాక యావత్ భారతావనిలోనే పేరెన్నికగన్న పరిపాలన దక్షులు విపత్తులే వచ్చినా పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడినా సహనంతో సంయమనంతో మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సృష్టికి ప్రతి సృష్టి చేసిన రాజర్షి విశ్వామిత్రుడే తలదించి స్వర్గం నుంచి చూసే విధంగా దేవతల రాజధాని అమరావతిని ఆచంద్ర తారార్కం నిలిచిపోయే ఆంధ్రుల రాజధానిగా పునర్నిర్మించేందుకై అవిరళ కృషి చేస్తున్నారు. ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకొని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖలో నిర్వహించిన యోగా డే నాడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తూ గత కాలపు రికార్డుల్ని తుత్తునీలు చేస్తూ సమీప భవిష్యత్తులో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుగా ఒకే ప్రాంతంలో 3 లక్షల మంది ప్రజానికంతో అనితర సాధ్యమైన రీతిలో యోగాను నిర్వహించి ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సృష్టిస్తే సుమారు 22,000 గిరిజన విద్యార్థినులతో
భారతీయ సాంస్కృతిక వారసత్వమైన సూర్య నమస్కారాలతో ఇంకొక గిన్నెస్ వరల్డ్ రికార్డును సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం. అరకొరగా మొక్కుబడిగా నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీట్ కి భిన్నంగా రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నిటిలోనూ ఒకే రోజు అపూర్వమైన రీతిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీట్ లో 53 లక్షలకు పైగా పేరెంట్స్ మరియు టీచర్స్ పాల్గొన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో గిన్నెస్ వరల్డ్ రికార్డ్ రూపంలో మరొక మాణిక్యం వచ్చి చేరింది. ఇలా ప్రపంచ రికార్డులు వెల్లువల ఆంధ్రావనికి దూసుకురావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్య నిష్ఠ, కార్య దీక్ష, ప్రభుత్వాధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం. విద్య, వైద్య, వ్యవసాయ, వైజ్ఞానిక రంగాలలో ఆంధ్రావన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకై విభిన్న పరిశ్రమల స్థాపనకు, పరిశోధనకు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. విద్య ద్వారానే విజ్ఞానం వస్తుందని, ఆ విజ్ఞానం ద్వారానే అంధవిశ్వాసాలను అధిగమించి అంతరిక్షాన్ని సైతం జయించే శక్తి వస్తుందని దృఢంగా విశ్వసిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. Honorable Chief Minister is reviewing 2nd Battalion APSP Kurnool contingent. Contingent is commanded by Shri P. Anil Kumar, Reserve Inspector. 2nd Battalion APSP కర్నూలు కంటింజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing 5th Battalion APSP Vijayanagaram contingent. The contingent is commanded by Shri Allu Srinivasarao, Reserve Inspector. 5th Battalion APSP విజయనగరం కంటింజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing Telangana State Special Police Contingent. The contingent is commanded by Shri A. Praveen Kumar, Reserve Inspector. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is now headed to review 16th Battalion of Andhra Pradesh Special Police Vishakhapatnam contingent. The contingent is commanded by Shri S.V. Ramana, Reserve Inspector. 16th Battalion APSP విశాఖపట్నం కంటింజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. This is 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada contingent. Contingent is commanded by Shri S. Narsimhulu, Reserve Inspector. Honorable Chief Minister is now headed to review AP Brass Band contingent. Contingent is headed by Shri B.V. Krishnaya, ARSI. This is APSP Pipe Band contingent. The contingent is commanded by Shri G.V. Subbarao, ARSI. Honorable Chief Minister is reviewing Andhra Pradesh Prohibition and Excise Department contingent. The contingent is commanded by Excise Inspector Shri G.S.K. Dhanaraj. ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కంటింజెంట్ పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. Chief Minister is now reviewing NCC Boys contingent. Contingent is commanded by Junior Under Officer Nagafanindra. Honorable Chief Minister is now headed to review NCC Girls contingent. The contingent is commanded by Junior Under Officer Sana Soni. This is Andhra Pradesh Social Welfare Residential Education Institution Society contingent. The contingent is commanded by E. Suryanarayana Murthy. Honorable Chief Minister is now headed to review Bharat Scouts and Guides contingent. The contingent is commanded by Master Y. Isaac Raju. Honorable Chief Minister is reviewing Youth Red Cross contingent. The contingent is commanded by D. Pradeep Kumar. Now the Chief Minister is headed to review Andhra Pradesh ex-servicemen contingent. The contingent is commanded by Naik G. Yelamandarao. వివిధ కంటింజెంట్లను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. స్వర్ణాంధ్ర నిర్మాణానికి 10 సూత్రాలలో భాగంగా మొదటి సూత్రం పేదరికం లేని సమాజం. ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. P4
పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించి అవకాశాలను సృష్టించనుంది ఆంధ్ర రాష్ట్రం. హెచ్ఎన్ఐ ఎన్ఆర్ఐల వ్యూహాత్మక భాగస్వామ్యంతో సమాజ పురోభివృద్ధి, తాగునీరు, క్లీన్ ఎనర్జీ లక్షిత ఆర్థిక విధానాల ద్వారా కుటుంబాల స్వావలంబన మరియు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్యూర్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రెండవ సూత్రం ఉద్యోగం ఉపాధి కల్పనలో భాగంగా ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులు, మహిళా ఎంఎస్ఎంఈ పార్కులు, సౌకర్యవంతమైన పని వేళలో ఉద్యోగాలు సృష్టించడం ప్రభుత్వ లక్ష్యం. మూడో సూత్రం నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి, నాలుగవ సూత్రం నీటి భద్రత, ఐదవ సూత్రం రైతు సాధికారత, ఆరవ సూత్రం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, ఏడవ సూత్రం ఇంధన వనరుల సంపూర్ణ వినియోగం, ఎనిమిదవ సూత్రం నాణ్యమైన ఉత్పత్తులు బ్రాండింగ్, తొమ్మిదవ సూత్రం స్వచ్ఛాంధ్ర, పదవ సూత్రం డీప్ టెక్ ఇంటిగ్రేషన్. ఈ 10 సూత్రాల ద్వారా ఆంధ్రావనిని స్వర్ణాంధ్రగా నిర్మించాలన్నదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం. ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రధానాధికారులు, వారి కుటుంబ సభ్యుల ఆసీనులయ్యున్న విఐపి గ్యాలరీ మీదుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది. ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ ముందుకు వస్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. परेड सावधान होगा, सावधान. After reviewing all the contingents and greeting all the people, today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu, has returned to the saluting dais. వివిధ